హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎప్పుడో నవంబర్లో టెట్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఆ తర్వాత టెట్ జరగలేదు. ఈలోపు కొన్ని బ్యాచ్లు బయటకు వచ్చాయి. అదే సమయంలో చాలామంది టెట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి మెగా డిఎస్సి 16,000 ప్లస్ పోస్టులకి ఇచ్చారు. మరి ఆ టెట్ క్వాలిఫై కానిటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాపం కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అనేది ఈ సందర్భంగానే ఇవ్వాలి. లేదంటే టెట్ కమ్ టీఆర్టీ అన్న పెడతారని ఆశించారు. కానీ టెట్ అయితే ఇవ్వలేదు. టెట్ కమ్ టీఆర్టీ కూడా లేదని తేలిపోయింది ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం. అలాగే సమయం కూడా హడావుడిగా 45 రోజులే ఉంది. మరి ఈ టైంలో మరి ఎవరైతే ఇంత పెద్ద డిఎస్సి మళ్ళీ వస్తుందని చెప్పుకోలేము. ఎట్లాంటి ఎందుకో గతంలో మన లాస్ట్ డిఎస్సి కూడా 3,000 4,000 పోస్టులే ఉన్నాయి. మరి ఇప్పుడు 16,000 పోస్టులు. మరి ఇదే పెద్ద డిఎస్సి అని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో. మరి అట్లాంటి దాన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ డిఎస్సి అభ్యర్థులు అందరూ కోరుకునేది ఏంటంటే చాలామంది దీని గురించి చాలా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, చాలా ఆందోళన చేస్తూ ఉన్నారు, ఆందోళన పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇప్పుడు అంతా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మ్యాక్సిమం చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందనమాట. టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలి అని అంటున్నారు. లేదంటే టెట్ కమ్ టీఆర్టీ అన్నా పెట్టాలి. ఏదో ఒకటి జరిగితే ఆ ఎవరైతే డిస్క్వాలిఫై ఉన్నారో పాపం వాళ్ళు ఈ డిఎస్సి మిస్ కాకుండా వాళ్ళు కూడా అటెంప్ట్ చేసి మరి వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే టెట్ నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు చాలామంది. ఇది చూడండి, ఎక్కువ మంది ఇది టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి లోకేష్కు అభ్యర్థులు విన్నపాలు కూడా ఇస్తూ ఉన్నారు. టెట్ పెట్టండి అని అభ్యర్థులు మరి లోకేష్ గారికి వినతి పత్రాలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో మరి రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఈ యొక్క పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి టెట్ అర్హత సాధించాలనే నిబంధన ఉండటంతో ఇటీవల బీఈడి, డిఈడి వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు గత టెట్లో అర్హత సాధించలేని వారు అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఈ మధ్య మనకి ఈ డిఎస్సి అయిన తర్వాత మొన్న లాస్ట్ నవంబర్ టెట్ అయిపోయిన తర్వాత చాలా బ్యాచెస్ బయటకు వచ్చాయి. బీఈడి వాళ్ళు, డిఎడ్ వాళ్ళు, కొత్త వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. వాళ్ళకి టెట్ నిర్వహించలేదు. అలాగే కొన్ని లక్షల మంది అభ్యర్థులు టెట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా టెట్కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇగోండి, పరీక్షకు ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు గత టెట్లో అర్హత సాధించలేని వారు అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు, డిఎస్సి అవకాశాన్ని. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే గత అక్టోబర్లో మొదటి విడత నిర్వహించింది. మళ్ళీ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్న సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతూ ఉన్నారు. లాస్ట్ అక్టోబర్లో ఇచ్చారు, నవంబర్లో రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క టైం టేబుల్ ప్రకారం అయితే ఇప్పుడు మళ్ళీ మార్చి, ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి టెట్. కానీ ఇవ్వకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు నష్టపోతూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాయొచ్చు. ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుని డిఎస్సిలో 20 మార్కులు వెయిటేజీ ఇస్తారు. ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు. ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఇది మరి గమనించండి. చూడండి, మార్కులు వచ్చిన వాడు సరిపెట్టుకోడుగా 20 మార్కులు రావాలి టెట్లో. 20 మార్కులకి అది వెయిటేజీ. కాబట్టి మళ్ళీ పెడితే ఎక్కువసార్లు ఎంతమంది అని రాస్తూ ఉంటారు. మార్కులు పెరుగుతాయి. 1 మార్కు పెరిగినా, అర మార్కు పెరిగినా అది ప్లస్సే. కాబట్టి ఎన్నిసార్లు పెట్టినా టెట్ రాస్తారు. కానీ ఇప్పుడు ఏప్రిల్లో, మార్చిలో ఖచ్చితంగా టెట్ ఇవ్వాల్సింది. కానీ ఇవ్వలేదు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అయితే మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏం కోరుతున్నారంటే, ఇక్కడ మీరు చూడండి ఒకసారి, వీళ్ళు కోరుకునేది ఏంటి అంటే ఇదిగోండి, డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు మెయిలు, సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు కూడా పంపుతున్నారు. మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, అది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా పేర్కొంటూ ఉన్నారు. అది ఎంత ఎక్కువ మంది డిఎస్సి అటెంప్ట్ చేస్తే అందులోంచి అంత మంచి మెరిట్ అభ్యర్థులు బయటకు వస్తారు.
కాబట్టి అది విద్యా వ్యవస్థకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు, అలాగే టెట్ మరి విద్యార్థి సంఘాల వాళ్ళు, అలాగే టెట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద టెట్ ఎవరు అన్యాయం కాకూడదు, అందరికీ న్యాయం జరగాలి. కాబట్టి టెట్ మిగిలిపోయినటువంటి 2 లక్షల మంది అభ్యర్థులకు కూడా న్యాయం జరగాలంటే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ యొక్క అప్లికేషన్ డిఎస్ అప్లికేషన్ జూలై ఎండింగ్ వరకు పొడిగించి ఈ మధ్యలోపు అంటే మేలో టెట్ నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.